చిన్నదంటారేంటండి? తల కట్టు కడితేను నాకేం కాలేదు జానకి. దేవుడి దయ వల్ల మీరు క్షేమంగా తిరిగి వచ్చారు. అక్కడ ఏదైనా గొడవ జరిగిందేమోనని ఎంత కంగారు పడ్డాను. సమస్యల్ని సామరస్యంగానే పరిష్కరించాలి. హింసకి అవకాశం ఉన్నంత వరకు దూరంగా ఉండాలి. అసలు అతను మిమ్మల్ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు? ఒకరు ఒక మంచి పని చేస్తున్నప్పుడు అది నచ్చని వాళ్ళు, ఆ మంచి ఇంకొకరికి నష్టం కలిగిస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా జానకి. వీళ్ళకి రామ వల్ల కలిగిన కష్టమేంటో నష్టమేంటో తెలుసుకోవాలనే వెళ్ళాను. కాని వాడక్కడ లేడు. లేదంటే అక్కడే వాడికి గట్టిగా బుద్ధి చెప్పేవాణ్ణి. ఇప్పుడు వాడెవడో తెలిసింది కదా. ఇంకొక్కసారి వాడు రామాజోలికి రాకుండా వాణ్ణి ఎలా ఆపాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను జానకి. పెద్దనాన్న, వాళ్ళ ఆటలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీరు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే. లేదంటే ఈ ఊరిని రామాని మనం కాపాడుకోలేం పెద్దనాన్న. రామ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నేను ప్రశాంతంగా నిద్రపోయిందే లేదు. రామా చేసేది ఎండోన్మెంట్ ఆఫీసర్ జాబ్ కదా పెద్దమ్మ. తనని దేవుడే చూసుకుంటాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ సమస్యలు నీడలా వెంటాడుతున్నాయి కదమ్మా. వాటిని పరిష్కరించడానికి నేనున్నాను కదా జానకి. నువ్వేం భయపడకు. అవునండి, అన్ని చోట్ల మన మంచితనం పని చెయ్యదు కదా. మీరు అధికారంలో ఉంటేనే మనం ఏమైనా చేయగలం.